మట్టలాదివారం అంటే ఏమిటో చాలా మంది తెలియకుండానే మట్టలు పట్టుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. మట్టలాదివారము కూడా ఒకవేళ వీధుల్లో మనం తిరిగి ఒకవేళ మట్టలాదివారం యొక్క విశిష్టత ప్రకటించాలనుకుంటే అర్థవంతంగా ఆ రోజు కూర్చిన జ్ఞానం సమాజానికి కూడా అందాలి. మట్టలాదివారం అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా గుర్తుంచుకోండి, నామకార్థతగా వెళ్ళకూడదు. మట్టలాదివారం ఎందుకు జరిగింది అంటే లేఖనము నెరవేరున్నట్లు మట్టలాదివారం జరిగింది. ఏ పట్టణములో ఆయనను తృణీకరిస్తూ వచ్చారో కొందరు, ఏ పట్టణంలో శాస్త్రులు పరిచయులు ఆయన్ని పట్టుకోవాలని చూశారో, ఏ పట్టణములో ఆయన్ని హేళన చేసి అవమానించి తప్పు నిందలు వేయాలనుకున్నారు, అదే పట్టణములో ప్రజలనేకులు ఆయన్ని గుర్తించి ఆయన్ని గణపరిచి ఆయన్ని హెచ్చించడానికి జరిగింది. ఆమె ఓసన్నా జయమనుచు ఇదిగో రాజు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని ప్రజలందరూ కేకలు వేస్తుండగా లేఖనం నెరవేరింది.